సాయి గారు సార్ అలీ గారు మీతో ఏదో మాట్లాడాలంట. సాయి గారు, ఓకే మాస్టర్ భయపడిపోయారండి ఆయన. డబ్బులు అడుగుతామని వెళ్ళిపోతున్నారా సాయి గారు? అంతే కదా. ఓకే, తెలంగాణలో పైసలు అంటారు, ఆంధ్రాలో డబ్బులు అంటారు, మీ రాయలసీమలో లెక్క అంటారు. నాకు కొంచెం తెక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది అని ఆయన చెప్పారు. కొన్ని విషయాలు మిమ్మల్ని నేను అడుగుదాం అనుకున్నాను, కానీ మీరు తొందరపడి వెళ్ళిపోయారు. పర్లేదు సార్, మళ్ళీ పిలిచేద్దాం. వేరే ఏదైనా లాంచ్ ఉందని చెప్పి పిలిచేసి. కాదు జనరల్గా మైక్ తీసుకొని ఆయనే వర్కింగ్ వీడియో లాంచ్ అని చెప్పాలి. ఆయన వచ్చారు, ఎందుకంటే బాహుబలి దెబ్బతో ఆయన దగ్గర చాలా లెక్క ఉంది. ఏం సాయి గారు? అలాగే ఈగ నిర్మాత కొరపాటి సాయి గారు, లెజెండ్. మళ్ళీ మరి అదే అలాగే రాజమౌళి గారికి ఎప్పటి నుంచో సన్నిహితులు కొరపాటి సాయి గారు. సో ఆల్ ది బెస్ట్ సార్. అక్కడి నుంచే జగదీష్ గారికి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సార్. మరి ఈ ఆడియోలో మనకి చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ని మనకు అందించిన శివశక్తి దత్త గారు కూడా లిరిక్స్ అందించడం జరిగింది. శివశక్తి దత్త గారు రాసిన ఆంకళ్ళమ్మ అనే సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా శివశక్తి దత్త గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. శివదత్త గారు ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు ఫాదర్. ఎంతో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ని మనకి ఇచ్చిన దత్త గారు ఇప్పుడు మాట్లాడతారు. నమస్తే ఆల్ ఆఫ్ యూ. లచ్చిందేవికి ఓ లెక్క ఉంది అంటున్నారు, కానీ ఆ లెక్క వెనకాల ఓ లక్ ఉంటుంది. ఆ లక్కే మనందరికీ కలిసి రావాలని, ముఖ్యంగా ప్రొడ్యూసర్కి, డైరెక్టర్ గారికి అందరికీ కలిసి రావాలని ఆశిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. అంకాలమ్మ సాంగ్ లాంచింగ్. వావ్ సార్, యూజువల్గా శివశక్తి దత్త గారు, మీరు యూజువల్గా ఇప్పుడు బాహుబలిలో చూసుకుంటే ధీవర అనే పాటను రాశారు. ఎక్కువ సాంస్కృతిక పదాలు ఉండే పాటలు రాసే మీరు ఈ పాట రాయడం నాకు చాలా కొత్తగా అనిపిస్తోంది. అండ్ ఈ పాట రాసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ కానీ దీని వెనక ఉండే చిన్న చిన్న స్టోరీస్ కానీ ఏమైనా ఉంటే మాతో పంచుకుంటారా? నీకు గుర్తుందా, చంద్రహాసలో కూడా ఇలాంటి పాటలు రాశాను. అవును సార్. మరి అంటే సార్ నా కోసం కాదు, అంటే అందరు అడగమన్నారు సార్, అదే అడిగాను. నేను సవ్యసాచిని, ఐ కెన్ రైట్ ఎనీ సాంగ్. అది అర్థమైందా? ఆయన ఏ పాటైనా రాస్తారు, ఈ పాట రాయడం వెనక ఉన్న స్టోరీ ఏమైనా ఉందా అని అడిగాను. ఇంతకుముందు అంకళమ్మ అని ఎవరైనా మనకి ఏం లేదు, అలాంటిది ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అట్టడిదే లేదంటారు, కన్ఫర్మ్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇదే పాటని సినిమాలో పాడిన రమ్య బెహ్రా అండ్ అలాగే మోహన, వీళ్ళిద్దరిని కూడా స్టేజ్ మీద ఇదే పాటని పాడవలసిందిగా కోరుతూ వాళ్ళని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో ఇంత మంచి సాంగ్ ఇచ్చినందుకు నాకు మోహనాకి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కీరవాణి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి సార్. ఆల్ దిస్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ సినిమాలో ఎక్స్పెరిమెంటల్గా ఒక సాంగ్ ఇచ్చినందుకు అండ్ ఇంకో పాట కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. I wish all the best and good luck to the team. ఎవరనుకున్నారో నన్నెవరనుకున్నారో అంకమ్మని అంకాళమ్మని అంకాళ పరమేశ్వరిని రో అంకమ్మ. అమ్మలగన్నా అమ్మ సొమ్మునే హామని మింగేద్దామనుకుంటే అంతమంది భక్తులు నాకిచ్చినదంతా నొక్కేద్దామనుకుంటే ఆపద మొక్కులు కట్టిన ముడుపులు కళ్ళ ముందుగా చేస్తుంటే కళ్ళప్ప చెప్పి చూస్తాననుకున్నావా నీ అంకమ్మ. ఏమైపోయావు ఎన్ని రోజులు ఇక్కడున్నావా చులు నా చులు నా యాజులు నా ముద్దుల సోమయాజులు తీర్చవా నా మోజులు నా సొమ్మంతా మింగి ఏమీ ఎరగనట్టు ఏంటమ్మా ఆ పోజులు నీకోసం వేసుకున్న చూడు రవల గాజులు పెట్టుకున్న తల్లో సన్న చాజులు వేసుకున్న చూడు రవల గాజులు పెట్టుకున్న తల్లో సన్న చాజులు నాకోసమా నీ రక్తం గటగట తాగేస్తా నీ మాంసం కసకస నమిలేస్తా నీ బొక్కలు పెట విరిచేస్తా నీ రొక్కలు పరపర చింపేస్తా చుట్టబెట్టి నిన్నొక్క గుటుకలో గుటుక్కుమని మింగేస్తా కానీ అంకమ్మ. Thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మోహన అండ్ రమ్య. చాలా అద్భుతమైన పాటలు పాడి వెళ్ళారు ఇద్దరు అమ్మాయిలు. ఇప్పుడు ఊపు వచ్చినట్టుంది పాటలో. అది వాళ్ళకి ఊపు రావడానికి ఇంకో కారణం కూడా ఉంది సార్. ఇక్కడే మన లావణ్య త్రిపాఠి గారు అండ్ నవీన్ చంద్ర గారు కనిపిస్తూనే మనందరికీ ఇష్టమైన సునీల్ గారు నాని గారు వచ్చేసారు. మరి వాళ్ళకు ఊపు రాకుండా ఎలా ఉంటుంది? ఆటోమేటిక్గా ఊపు వచ్చేస్తుంది. సార్ కీరవాణి గారు ఈ సినిమాలో ఒక భారీ సింగర్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారంట కదా, చాలా భారీ సింగరు. ఆయన పేరు జయప్రకాష్ రెడ్డి. ఆయన పాట పాడా, ఈ అమ్మాయితో రొమాన్స్ చేశాడా? పెట్టలాగుంది, ఆయన పక్షిలా ఉన్నాడు. ఓకే త్రిపాఠి, నీ అదృష్టం పండింది పో. జయప్రకాష్ రెడ్డికి బోల్డ్ ప్రాపర్టీ ఉంది, నీకేం తెలుసు? ఓకే సార్. నెక్స్ట్ సునీల్ గారు ఎస్ఎంఆర్. అమ్మా సునీల్ గారు ఎస్ఎంఆర్ సార్ అంటే ఇంటి పేరా? అలాగే నాని గారు కూడా ఎస్ఎంఆర్. ఇంటి పేరా లేకపోతే ఎస్ఎంఆర్ అంటే వాట్? ఏం లేదు సార్, లచ్చిందేవికో లెక్క ఉందన్నప్పుడు LOL అన్నప్పుడు స్టేజ్ మీదకి రండి ప్లీజ్ అనడానికి ఎస్ఎంఆర్ అన్నాను సార్. ఓహో, స్టేజ్ మీదకి ఎస్ఎంఆరా? ఓహో, సిఎంఆర్ యాడ్ అని చేస్తున్నామో చీర కట్టుకున్నాం. సునీల్
నాని సార్ వాళ్ళు చాలా తెలివిగా వెళ్ళిపోతున్నారు సార్ ఆడియో లాంచ్ అని చెప్పిన వెంటనే. మీరు ఫస్టే మాట్లాడిచ్చేయండి సార్. ఇదిగో మంచి కాటరీ వచ్చింది. ఆహా, మంచి హైట్, నా హైటే సరిపోద్ది. ఏంటి అలా చూస్తున్నావు ఏంటి సునీల్, నువ్వు అమ్మాయిని అలా చూస్తున్నావు ఏంటి? అంటే ఎవరన్నారని కాట్రవల్ అంటే ఎవరని చూస్తున్నా. నేను కాట్రవెల్లి అనేది అమ్మాయిల్ని, అబ్బాయిల్ని అస్సలు అన్నావు. సునీల్, లక్ష్మీదేవికి ఒక లెక్క ఉంది. నీకు ఎప్పుడు వరించింది లక్ష్మీదేవి? అనే లక్ష్మీదేవి నీకు ఎప్పుడు వరించింది అంటున్నా. నాకు 2000 ఇయర్లో వరించింది లక్ష్మీదేవి భారీగా. ఫస్ట్ రామోజీరావు గారి చేతుల మీదుగా ఫస్ట్ రెమ్యునరేషన్ వచ్చింది. ఓకే, అప్పుడే వరించింది. భగవంతుడి దయ వల్ల ఇంకా గట్టిగా పట్టుకునే ఉంది. ఓకే. అయితే నాకు ఈ జగదీష్ బాగా ఫ్రెండ్. మర్యాద రమణ చేసినప్పుడు డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు ఆయన మగధీరకి, మర్యాద రమణకి. ఈ 2 సినిమాలకి నాకు క్లోజు. అన్నయ్య సినిమా చేస్తున్నాను ఎల్ఓఎల్ అన్నాడు. ఎల్ఓఎల్ ఏంటన్నా అంటే లచ్చిందేవికి ఓ లెక్క ఉంది అని. అంటే ఆ రోజు అన్నాను, ఈరోజు గ్యారంటీగా అందరి ముందు చెప్తున్నాను. ఈ లచ్చిందేవికి లెక్క ఉంది సినిమా పాటలో, లెక్కకు మించిన జనాలు వినాలని, అలాగే ఆడియన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేసిన లెక్కకు మించి వాళ్ళ ఆనందం పొందాలని, హీరో హీరోయిన్లు ఇద్దరు బాగా సక్సెస్ అయ్యి ఫ్యూచర్లో లెక్కెట్టుకోలేక డబ్బులు ఇబ్బంది పడాలని, మనం వెళ్దాం అప్పుడు. మా డైరెక్టర్ ఈ లెక్క బాగా పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, వెరీ గుడ్. అలాగే మరి ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు నీ సినిమాకి చేసి ఉన్నారు ఆల్రెడీ, మర్యాద రామన్న. ఫస్ట్ డైలాగు కీరవాణి గారు ఈ సినిమాలో హీరో అండి, అందుకే ఫస్ట్ లెక్కకు మించిన జనాలు ఈ పాటలు వినాలని చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, భలే భలే మగాడు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా షూటింగ్ చేస్తుంటే కెమెరామెను అందులో నుంచి చూసి, సార్ ఈగ వచ్చిందండి అంటే 1 మోర్ చేయాలి మళ్ళీ. చాలాసార్లు నేను నాని వెళ్ళిపో ఈ నాని ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తాడని చెప్పి ఇలాగ చెప్పడం జరిగింది. కానీ ఒక హీరో ఇమేజ్ని తీసుకురావాలంటే ద గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు. అలాగే మా సునీల్ని అద్భుతమైన మర్యాద రామన్న సినిమా, దానిలో సైకిల్ తోటి మాట్లాడించి ఈగతో కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనే పాయింట్. సార్ నన్ను పెట్టి దోమ అని సినిమా తీయండి సార్, కుడితే మలేరియా డయేరియా అంతే. నాని, అందరికీ నమస్కారం. ఈ సినిమా హౌ జగదీష్ ఈ సినిమాకి డైరెక్టర్. ఈగకి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. ఈగ అన్నది నాకు సెకండ్ లైఫ్ లాంటి ఫిల్మ్. యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు, అందరి ఇంట్లో ఒకరిని చేస్తుంది ఆ సినిమా నన్ను. సరే మీరు అనండి, తర్వాత నేను మాట్లాడతా. ఇప్పుడు జగదీష్ని చూస్తుంటే ఆ గడ్డం పెంచి జూనియర్ రాజమౌళి గారిలా ఉన్నాడు. నాకు రీసెంట్గా మా తాతగారి ఇంటికి వెళ్ళినప్పుడు మన చుట్టాల అబ్బాయి ఒక అతను కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాడురా అన్నారు. ఎవరు అంటే జగదీష్ అని చెప్పారు. సో చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా ఇండస్ట్రీలో రిలేటివ్స్ ఉన్నారనమాట. సో ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను జగదీష్ కోసం. అండ్ జెన్యూన్లీ టాలెంటెడ్ యాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు గెలిస్తే నాకు గెలిచినంత సంతోషంగా ఉంటుంది. అలాంటి యాక్టర్స్లో మొదటి వరుసలో ఉండేది నవీన్ చంద్ర. సో అతనికి సక్సెస్ రావాలని బాగా వెయిట్ చేస్తున్న వాళ్ళలో నేను ఒకడిని. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను.
అండ్ ఈ సినిమా హీరోయిన్ మా లావణ్య. పేరేంటి మర్చిపోయా. లచ్చిందేవికి ఒక లెక్క ఉంది కాదు, లావణ్యకి ఓ లక్ ఉందని చెప్పాలి. నా సినిమాలో యాక్ట్ చేసింది సూపర్ హిట్ అయిపోయింది. సో ఈ సినిమా కూడా ఇంకా పెద్ద సూపర్ హిట్ అయ్యి తను యాక్ట్ చేసే ఫిల్మ్స్ అన్నీ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి కీరవాణి గారి మ్యూజిక్, అదే హౌ లైక్ దట్. అండ్ ఆయన లాస్ట్ నాకు ఎప్పటి నుంచో గుర్తులేదు, లాస్ట్ ఒక 4-5 నెలల నుంచి నేను ఎప్పుడు కారులో ఉన్నా సరే బాహుబలి పాటలు తప్పితే ఇంకోటి వినపట్లేదు రేడియోలో. సో ఈ ఆడియో కూడా అంత పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టీం అందరికీ. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాని, లక్ష్మీదేవి నీకు ఎప్పుడు వరించింది? నన్నా సార్, నన్ను 2008లో అష్టాచమ్మతో వరించింది. తర్వాత మెల్లమెల్లగా వరిస్తూనే ఉంది. ఈగతో ఒక రేంజ్లో వరించింది. రీసెంట్గా మా లావణ్యతో యాక్ట్ చేసిన సినిమాతో ఇంకా బాగా వరించింది. ఏంటి మాట్లాడితే మా లావణ్య అంటున్నాను? నీకు ఆల్రెడీ పెళ్ళైంది, అందుకే అది ఒక పెద్ద మనిషిలాగా మా లావణ్య అంటున్నాను సార్. సింపుల్గా అప్పుడు మా అనకూడదు, మన లావణ్య అనాలి. మన లావణ్య అద్భుతం. అలాగే ఈగ ఎక్స్పీరియన్స్ మీకు ఎలాగా రాజమౌళి గారితో? హౌ ఈగ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంటే నాకు ఎవరైనా సరే సినిమాలో అరగంట ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది అన్నప్పుడల్లా నాకు అసలు అదేంటి నేను ఉన్నా కదా సినిమా అంతా అని చెప్పి వాళ్ళతో ఆర్గ్యూ చేయాలనిపిస్తూ ఉంటుంది. అంటే నా సినిమాల గురించి మాట్లాడుతున్నప్పుడు అపార్ట్ ఫ్రమ్ ఈగ అని మాట్లాడుతుంటారు. అంటే ఇప్పుడు నీ సినిమాలోకి వెళ్ళా పెద్ద హిట్ ఏది అపార్ట్ ఫ్రమ్ ఈగ అని, ఎందుకు ఈగని తీసేస్తున్నారు నా కెరీర్లోంచి అని నాకు ఒక కోపం. అది నా సినిమానే కదా అని నాకు ఓన్ చేసుకోవాలని ఉంటుంది. సో ఇప్పుడు చెప్తున్నాను, అపార్ట్ ఫ్రమ్ ఈగ అని అనొద్దు. ఈగ అన్నది రాజమౌళి గారి ఎంత సినిమానో నాది కూడా అంతే సినిమా. ఐ ఓన్ దట్ ఫిల్మ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏగ సినిమా రాజమౌళి గారి కంటే నీకే పెద్ద సినిమా నాని. ఎందుకో చెప్పనా, మా మర్యాద రామన్ సినిమా అన్ని లాంగ్వేజ్లో డబ్బింగ్ చేసి వేరే వాళ్ళు యాక్ట్ చేశారు. ఏగా డబ్బింగ్ మాది రీమేక్ చేశారు. ఏగ సినిమా రీమేక్ చేయడం కుదరదు. ఈయన ఒక్కనే చేయగలరు, అందుకు దాన్ని అన్ని చోట్ల డబ్ చేశారు కాబట్టి చాలా పెద్ద మార్కెట్ హీరో అయ్యో. యాక్చువల్లీ ఈగ సినిమా విషయంలో ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలి. దుబాయ్లో పైసా సినిమాకి షూటింగ్ చేస్తుంటే దుబాయ్ డిజర్ట్ బయట డిజర్ట్గా సెక్యూరిటీ ఉంటారు ఆ గేట్ ఎంట్రన్స్ దగ్గర, డిజర్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు. అతను కూడా నన్ను గుర్తుపట్టి తుమ్ జానీ హైనా అన్నాడు. అంటే ఇక అసలు ప్రపంచం అంతా తెలిసిపోయింది అక్కడ. అటు కన్నడకి వెళ్ళినా మలయాళం అయినా ఎవరైనా సరే నన్ను గుర్తుపట్టడానికి కారణం ఇక. దట్స్ నైస్. ఇప్పుడు మన ఆడియో రిలీజ్కి కొంచెం దగ్గరగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నన్ను తిట్టకూడదు, ఓకే? అస్సలు ఇద్దరు. లచ్చిందేవికో లెక్క ఉంది కదా, ప్రస్తుతం మీ దగ్గర ఎంత లక్ష్మి ఉంది అని మీరు చెప్తే దాన్ని బట్టి మీ దగ్గర ఉన్న లక్ష్మికి కంపేర్ చేసి మీరు నెగ్గారా లేదా అనేది మేము చెప్దాం అనుకుంటున్నాం. అమ్మో, ప్రస్తుతం అంటే మీ బ్యాంక్ అకౌంట్లో కాదు, మీ జోబ్లో, మీ పాకెట్లో. పాకెట్లో అయితే ఎల్ఓఎల్లో మధ్యలో సున్నా ఉందండి, నా జేబుల్లో ఏం లేవు. అంటే యు మెయింటైన్ కార్డ్స్ అన్నమాట, క్రెడిట్ కార్డ్ లక్ష్మి లేదండి ప్రెజెంట్. ఓ ఉంది, కార్డు కూడా లేదా? లేదండి. జనరల్గా నేను విజిటింగ్ కార్డ్స్ ప్రిఫర్ చేస్తాను, క్రెడిట్ కార్డ్ ప్రిఫర్. ఓ, మరి నాని గారు ఏం చెప్తారో చూద్దాం. ప్రపంచంలో వీళ్ళందరినీ వీళ్ళలో వీళ్ళ చప్పట్లు మించిన లక్ష్మి ఉండదు. సో ఆ రకంగా చూసుకుంటే నాకు బోల్డ్ అంత లక్ష్మి ఉంది. అయ్యో బాబోయ్, అసలు ఆడియన్స్ పల్స్ని పట్టుకున్నారు నాని గారు. థ్యాంక్ యూ సో మచ్. మాస్క్ వేసుకో అనే సాంగ్ లాంచ్ అని ఒక్కసారి మీరు ఇద్దరు కలిసి చెప్తే. మాస్క్ వేసుకో సాంగ్ లాంచ్. వెల్కమ్ టు నచ్మి. ఇంకో నచ్మి కూడా వచ్చింది ఇక్కడికి. నచ్మి ప్రసన్న లేదు అంటే వెల్కమ్ యూ. టైటిల్లో
పేరుంది కాబట్టి వాడాను అంతే, ఇంకేం లేదు. సార్ మరి ఇదే పాటని ఇప్పుడు పాడడానికి మన ముందుకు రాబోతున్నారు చంద్రతేజ గారు, మోహన అండ్ రోల్ రైడా. ఎవరమ్మా? రోల్ 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 రైడా. రోల్ రైడన్నా? రోల్ రైడా. ఏ ఊరైనా? ఇక్కడే పక్కనే, మనదే. హైదరాబాదేనా? అలా పెట్టుకున్నాడమ్మా రోల్ రైడా అని. అంటే రోల్ రైడా ఒరిజినల్ పేరు రాహుల్. ఈయనేనా? ఒకసారి మీరు చూడండి. రామ్మా రోల్ రైడా. నువ్వు అలా రాకూడదు. రోల్ రైడా మీరు కావాలని ఈ పేరు ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఎవరు పెట్టలేదంటే నేను పెట్టుకున్నాను సార్. 2001లో అలా పెట్టుకున్నాను సార్. అప్పుడు పెట్టారా? ఎందుకని? ఎందుకంటే ఫ్లోరైడా అని ఒక ర్యాప్ సార్. సో అతను నా ఫేవరెట్ ర్యాపర్. సో ర్యాప్ సాంగ్. ఎస్ సార్. ఓహో, రాహుల్ అని పేరు బాగుంది, మరి దాన్ని మార్చి రోల్ రైడా అంటారా? అంటే మీరు పాప్ని ఎక్కువ ఇష్టపడతారా? సార్ పాప్ని ఎక్కువ ఇష్టపడతాను. రాహుల్ అనేది నా ఇంటి పేరు అయితే రోల్ రైడ్ అనేది నా ఒంటి పేరు సార్. సార్ రాహుల్ అని పిలిచుంటే మీరు ఇంత డిస్కషన్ పెట్టేవారా? రోల్ రైడా అని పిలిచాం కాబట్టి తను ఇంత హైలైట్ అయిపోయాడు. అదే మొత్తం అంటే గెటప్ చూసి కొంచెం కన్ఫ్యూజన్ ఏంటిది. ఓకే, బాగుంది. ఇప్పుడు పాట వేసుకో. రోల్ రైడాతో పాటు మోహన అలాగే చంద్రతేజ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. Alright people, are you ready? I said, are you ready tonight? Woo! First of all, thank you so much sir, Kiravani, for giving me this wonderful opportunity. So rap another, it is something that I really love. Kiravani sir, Gamananchi, he gave me a really good opportunity. Thank you so much sir. I think this is a lifetime achievement working with you sir. Thank you so much. రోల్ రైడా నాకు ఒక ఐడియా వచ్చింది. యాక్చువల్లీ ఎప్పుడు మనం స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటాం, మనకు అవకాశం వస్తుంది, పెద్ద పెద్ద వాళ్ళ ముందు పర్ఫామ్ చేస్తాం. సో ఆడియన్స్తో మనం ఏమైనా అనిపిస్తే సరదాగా. తప్పకుండా. సో ఆర్ యు రెడీ టు సింగ్ విత్ మీ? ఓకే. సో మూవీ పేరు లచ్చిం దేకో లెక్కుంది కాబట్టి LOL అని ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. సో నేను ఎల్ అన్నప్పుడు మీరు OL అంటారు, ఓకేనా? When I say L, you say OL. L. OL. L. When I say L, you say L. L. All right. Thank you so much, guys. Thank you. We go now. జనాన్ని వదిలేసినోడు సన్యాసి, జనమే వదిలేసినోడు సన్నాసి, జనం మీద పడి తినేటోడు యాబ్రాసి. మరి మనిషి మనికి షీకి మధ్యన నలిగేటోడే మనీషి. అవన్నీ ఎందుకులే, నేర్చుకో నా దగ్గర ABC. Yesko, 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 maskesko, maska, maska lakdi maskesko, maskala mantralla maskesko, yesko, 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 maskesko, maska, maska lakdi maskesko, maskala mantralla maskesko. ముగ్గులోకి దిగేటప్పుడు మాస్కేసుకో, మత్తు నీకు ఎక్కేటప్పుడు మాస్కేసుకో, మస్తు మస్తు మజాలప్పుడు మాస్కేసుకో, మాస్కేసుకో, మస్కా మస్తలకిడి మాస్కేసుకో, మసకల మంత్రల్లా మాస్కేసుకో.
ముదిరిపోయి ఆలస్కు మొదలు పెడితే ఏ రిస్క్ ఉండదు రా నువ్వు మాస్క్ వేసుకో అస్కుల పడిపోయి ఆ రస్కు లాంటి బుగ్గలు నువ్వు కసుకుమనాలన్నా మరి మాస్క్ వేసుకో చీకటిలోనే చిందులేసిన ఇల్లి కళ్ళ గుంట నక్కలుంటాయి కదరా ఎవరికంట చిక్కకుండా నీ వంట చల్లార్చి వెళ్ళాలంటే నా సామి రంగా రంగా దొంగ అందంగా మాస్క్ వేసుకో మస్కా మస్కలకి మాస్క్ వేసుకో మసకల మంత్రల్లా మాస్క్ వేసుకో 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 మాస్క్ వేసుకో మస్కా మస్కలకి మాస్క్ వేసుకో మసకల మంత్రల్లా మాస్క్ వేసుకో లల్లి పెట్టి గోళ్ళ పెట్టి ఊరంతా దమ్ము లేపి కుంపలని ముంచుతుంది ఇది చూడవే సింగారమే సీర కట్టి బొడ్డు కింద మడత పెట్టి వేడి వేడి సోకులతో సంపేస్తాదే మందేస్తాదే ఇది దమ్ము కొడతాదే ఇది కళ్ళు సార లేపి కొట్టి తెగేస్తాదే పూరగాల గల్లా పెట్టి ఏమనాడే గింజి కొట్టి తడి కుసమగడి బచ్చాగాలకి ఇదే తడి 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 చుక్కనొదలకుండా ఈ ముక్కలొదలకుండా నా పక్కనుండాలంటే జర మాస్క్ వేసుకో చిట్ట చివరి దాకా నీ గుట్టు రటవకుండా ఓ పట్టు పట్టాలంటే అరే మాస్క్ వేసుకో ముందరి గుండి ముద్దు పెట్టినా ఇంతమందిలోన నీకు ఇబ్బందిగా పట్టపగలే పబ్బలేదుగా పరువాల చుమ్మాలు అందాలంటే మచ్చారే మచ్చా మచ్చా వెచ్చా వెచ్చంగా మాస్క్ వేసుకో మస్కా మస్తలగడి మాస్క్ వేసుకో మసకల మంత్రల్లా మాస్క్ వేసుకో 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 మాస్క్ వేసుకో మస్కా మస్తలగడి మాస్క్ వేసుకో మసకల మంత్రల్లా మాస్క్ వేసుకో Thank you so much. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్ మోహన అండ్ రోల్ రైడర్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సాంగ్ని రాసిన వారు అనంత శ్రీరామ్ గారు అండ్ తర్వాత లచ్చిందేవి దండకం ఇది కూడా రాసిన వారు అనంత శ్రీరామ్ గారే సార్. మరి ఈ పాటను లాంచ్ చేయవలసిందిగా పేర్లోనే లచ్చింది. సో మరి ఇంకెవరు మన మంచు లక్ష్మి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే నవదీప్ ప్లీజ్ కమ్. నవదీప్ గారిని కూడా వేదిక వీరిని వెల్కమ్ చేస్తున్నారు స్వప్న పైడీస్ డిజైనర్ స్టూడియోస్. అండ్ పేరులోనే లక్ష్మి ఉంది. మీరు లక్ష్మీదేవిని ఎక్కడెక్కడ వాడతారో చెప్తారా కొంచెం ఎక్కువగా? ఈవిడ వాడదు. మరి వీళ్ళ నాన్నగారు ఆయన ఈ నచ్మి పుట్టింది ఆయనకి నచ్మే. మరి ఆడియో రిలీజ్ కావడొచ్చారు ఆ మాట కూడా ఆయనే చెప్పారు. ఎందుకంటే లక్ష్మి పుట్టగానే ఆయన బ్యానర్ పెట్టడం సూపర్ డూపర్ హిట్ మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమా అన్నగారు నటించిన
పెద్దరాయుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఇలాగ టక 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 12 సినిమాలు. అందుకే ఆయన అన్నారు కలెక్షన్ కింగ్ కదా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ టుడే. ఓ అనయో, ఐ లవ్ ద టైటిల్. లచ్చింది ఇంకో లెక్క ఉంది. పోస్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఒక ఫనీ ఇన్సిడెంట్ జరిగింది మా ఇంట్లో. పిఆర్ఓ గారు ఫోన్ చేసి, డైరెక్టర్ గారు నవీన్ చంద్ర గారు వస్తారు మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి అంటే ఓకే అన్నాను. నేను ఇంట్లో డైనింగ్ రూమ్లో ఉన్నాను. మా మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చి, మేడం గారు రాజమౌళి గారు వచ్చేసారు మన ఇంటికి, రాజమౌళి గారు వచ్చారంటే. రాజమౌళి గారు మన ఇంటికి ఇప్పుడు రావడం ఏంటి అని టక్కన బయటికి వెళ్ళి చూస్తే జగదీష్ గారే వచ్చింది. ఆ హెయిర్ చూసి ఆయన రాజమౌళి గారు అనుకున్నారంట. ఒక సెకండ్కి నాకు కంగారు వచ్చింది. బికాజ్ ఆయన వచ్చేటప్పటికి మెట్లు ఎక్కేసరికి నేను వెళ్ళిపోయాను. దెన్ ఐ వాజ్ లైక్ డబుల్ టేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఫనీ. బట్ ఐ హోప్ రాజమౌళి గారి దగ్గర అసిస్టెంట్గా చేశారని చెప్పారు. ఐ హోప్ ఆయన కంటే గొప్ప డైరెక్టర్ అవుతూ ఆయన ఫస్ట్ సినిమాని సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. రాజమౌళి గారు వచ్చారు అనగానే నువ్వు అనుకున్నావు పార్ట్ 2 సినిమాలో రమ్యకృష్ణ క్యారెక్టర్ అంతే కదా, ఆ క్యారెక్టర్ అనుకున్నావు కదా. అందుకోసం రాజమౌళి గారు వచ్చారనుకున్నాను. ఆ క్యారెక్టర్ నువ్వు చేస్తే కట్టప్ప క్యారెక్టర్ నేను చేస్తా. కట్టప్ప వేసే అలాగే అమ్మా. ఓకే, నవదీప్ గారు, ఈ మధ్యన చాలా మంది నుంచి ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగమని ఆడియన్స్ అడిగారనమాట. స్పెషల్లీ నవీన్ చంద్ర గారు అడగమన్నారు. ఈ మధ్యన బాగా ఫేస్బుక్లో ట్విట్టర్లో మీరు బాగా అవుట్ ఆఫ్ కంట్రీ పోస్టులు పెడుతున్నారట. సో మీరు బాగా లక్ష్మీదేవి మిమ్మల్ని వరించేసింది అండ్ మీరు బాగా లక్ష్మీదేవిని అవుట్ ఆఫ్ కంట్రీలో వాడుతున్నారని టాక్. ఇండియన్ లక్ష్మీదేవి ఆల్రెడీ వరించింది, ఫారెన్ లక్ష్మీదేవి ఏమైనా వరిస్తుందేమో అని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాడు. ఓ అయితే ఫారెన్ లో కూడా లక్ష్మీదేవిని అంటారని వాళ్ళని. బ్యాంకాక్ లో ఉన్నారమ్మా లక్ష్మీదేవులు చాలా మంది. అది నచ్మి. ఓకే, తెలుగు సినిమా పవర్ని ప్రపంచానికి చాటి చూపించిన బాహుబలి సినిమా క్యాంప్ అంటే మా కీరవాణి గారు, రాజమౌళి గారు వాళ్ళ క్యాంప్ నుంచి వస్తున్న సినిమా ఇది. సో ఐమ్ షూర్ డెఫినెట్గా అద్భుతంగా ఉంటుంది సినిమా. అండ్ నవీన్ చంద్రతో నేను సినిమా చేసినప్పుడు తనకి సినిమా మీద ఉన్న ప్రేమ, సిన్సియారిటీ నాకు అప్పుడే తెలిసింది. సో ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ ఆల్సో లావణ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒరిజినల్గా మీరు లాంచ్ చేస్తున్న సాంగ్ని పాడింది మనందరికీ ఇష్టమైన యాక్టర్ జయప్రకాష్ రెడ్డి గారు. ఆయన ఈ సినిమాలో పాట పాడారు అండ్ అలాగే దీనికి లిరిక్స్ అందించింది అనంత శ్రీరామ్ గారు. మరి ఈ సాంగ్ లాంచ్ అంటే ఆటోమేటిక్గా లాంచ్ అయిపోతుంది సాంగ్. ఈ సాంగ్ లాంచ్ జయప్రకాష్ రెడ్డి గారిది చెప్పా. వెరీ గుడ్. ఇలాగే ఒక సినిమాలో గబ్బర్ సింగ్ సినిమాలో కోట శ్రీనివాసరావు గారిని తీసుకెళ్ళి ఒక పాట పాడించారు. మందు బాబులం మేము అది యాక్చువల్గా ఏదో డబ్బింగ్ చెప్పాలి రమ్మంటే వెళ్ళారు. దీంట్లో అది సూపర్ డూపర్ హిట్. మళ్ళీ ఈ సినిమాలో జయప్రకాష్ రెడ్డి గారు చేత పాట పాడించడం. కానీ నాకు తెలిసి పాట పాడిస్తున్నప్పుడు లక్ష్మీదేవి వచ్చేయాలి సార్ అక్కడికి, ఎందుకంటే అంత విగ్రస్గా పాడాడు ఆయన. లక్ష్మీ అంటూ వచ్చి చూసి బాబు ఈడేట బాబు ఇలా పాడుతున్నాడు వెళ్ళిపోయింది. ఓకే, జయప్రకాష్ రెడ్డి గారు ఆల్ ది బెస్ట్. ఒక నటుడిగా కాదు, త్వరలోనే మంచి సింగర్గా కూడా పరిచయం కాబోతున్నారు. తర్వాత సాంగ్ సార్ ఉమాదేవి మ్యూజిక్ ప్రాక్టీస్. సార్ దీనికి లిరిక్స్ ఎవరు రాయలేదు సార్. మర్చిపోయారా? అసలు లిరిక్సే లేవనుకుంటా సార్. ఏముంది అక్కడ? ఏమీ లేదు సార్. ఏదోటి పాడు మరి లేకపోతే అసలు సర్లేండి, అదేంటో చూడాలంటే ఇద్దరు వచ్చి లాంచ్ చేయాలి సార్. ఎవరమ్మా? ఎవరంటే ఏంటి అంత సిగ్గుపడుతున్నాండి? నేనేం సిగ్గుపడట్లేదు సార్. మామూలుగా చెప్పండి ఎవరంటే. అంటే అందాల రాక్షసి సినిమా అనగానే నవీన్ చంద్ర గారు అండ్ లావణ్య త్రిపాఠి గుర్తొస్తారు. వాళ్ళిద్దరితో పాటు ఇంకొకళ్ళు కూడా గుర్తొస్తారు. వాళ్ళు ఎవరంటే రాహుల్ రవీంద్రన్ గారు. మరి రాహుల్ రవీంద్రన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఓకే, హీరో ఎలాగైనా రావచ్చు. అండ్ అలాగే